మారుతి సుజుకీకి సంబంధించిన ఆగస్ట్ యొక్క రిపోర్ట్ అయితే ఈ రోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వైబ్స్. ఈ రోజు అయితే మారుతి సుజుకీకి సంబంధించిన ఆగస్ట్ నెలలోని ఎన్ని వెహికల్స్ అమ్మారు, మొత్తం సేల్స్ అంత రిపోర్ట్ కూడా ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. టాప్ 10 వెహికల్స్ ఏవో కూడా మనం డిస్కస్ చేద్దాం. 10th ప్లేస్లో ఆల్టో వెహికల్ ఉంది. 5,520 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 8,546 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 3,026 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 35% అయితే గ్రోత్ తగ్గింది. 9th ప్లేస్ లో గ్రాండ్ విటారా వెహికల్ అయితే ఉంది. 5,743 యూనిట్స్ అయితే ఇయర్ ఆగస్ట్ లో అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 9,021 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 3,278 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 36% అయితే గ్రోత్ తగ్గింది. 8th ప్లేస్ లో ఈకో వెహికల్ అయితే ఉంది. 10,785 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,985 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూసుకుంటే జస్ట్ 200 వెహికల్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 1.82% అయితే గ్రోత్ తగ్గింది. 7th ప్లేస్ లో అయితే స్విఫ్ట్ వెహికల్ ఉంది. 12,385 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 12,844 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్న 459 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. 3.57% అయితే గ్రోత్ తగ్గింది. 6th ప్లేస్ లో ఫ్రానక్స్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంట్లో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ పరంగా ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దీని సేల్స్ కూడా పెరిగాయి. 12,422 యూనిట్స్ అయితే ఇయర్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 12,387 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. డిఫరెన్స్ చూసుకుంటే 35 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 0.28% అయితే గ్రోత్ పెరిగింది. 4th ప్లేస్ అయితే బ్రీజా వెహికల్ ఉంది. 13,620 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 19,190 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 5,570 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 29% అయితే తక్కువ ఉంది. 3rd ప్లేస్ లో వ్యాగనర్ ఆర్ వెహికల్ ఉంది. 14,552 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 16,450 యూనిట్స్ అయితే అమ్మారు. డిఫరెన్స్ చూసుకుంటే 1,898 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 11% అయితే గ్రోత్ తగ్గింది. 2nd ప్లేస్ లోని షిఫ్ట్ డిజైర్ అయితే ఉంది. డిజైర్ వెహికల్ అయితే 16,509 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,627 యూనిట్స్ మాత్రమే అమ్మారు. గ్రోత్ పరంగా కూడా 55% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. 5,882 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 50% గ్రోత్ అయితే పెంచుకుందంటే చాలా బాగా గ్రోత్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా డిజైర్ లోని టాక్సీ యూజ్ చేసే వాళ్ళ కోసమనే సపరేట్ గా డిజైన్ చేశారు. దానివల్లే దీని సేల్స్ అయితే అమాంతం ఎక్కువగా పెరిగాయని చెప్పొచ్చు. ప్లేస్ లో అయితే ఇతికా వెహికల్ ఉంది. 18,445 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 18,580 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 135 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. 0.73% అయితే గ్రోత్ అయితే తగ్గింది. లాస్ట్ ఇయర్ కి గ్రోత్ పరంగా చాలా వరకు వెహికల్స్ అయితే డౌన్ అయ్యి ఒక్క షిఫ్ట్ డిజైర్ మాత్రమే ఎక్కువ సేల్స్ అయితే పెంచుకుంది. ఇదైతే 2025 ఆగస్ట్ యొక్క మారుతి సుజుకీ యొక్క రిపోర్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.